In this session we are going to learn about tenses. ఈ సెషన్లో మనము టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ టెన్సెస్ని మనము తెలుగులో కాలములు అని చెప్పడం జరుగుతుంది. ఈ సెషన్లో మనము క్షుణ్ణంగా టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, గివ్ యువర్ కమెంట్స్ అండ్ లైక్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ పొందండి. ఇక మరి మనం సెషన్లోకి ఎంటర్ అవుదాం. వాట్ ఈస్ టుడేస్ టాపిక్? టెన్సెస్. టెన్సెస్ అంటే తెలుగులో మనము కాలములు అని చెప్పటం జరుగుతుంది. ఏంటి టెన్సెస్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. టెన్సెస్ కంటే మనకి మాట్లాడటానికి స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా ఈ టెన్సెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అని మనము చెప్పచ్చు. ముఖ్యంగా ఈ గ్రామర్లో కొన్ని టాపిక్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే టెన్సెస్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఈ టెన్సెస్ పైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. టెన్సెస్ అనేది అకాడమిక్ పరంగా, స్పోకెన్ పరంగా ఇంపార్టెంట్ టాపిక్ అని మనము చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ టెన్సెస్? ఇట్ హ్యాస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషలో టెన్సెస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది అని మనము చెప్పచ్చు. ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్. టెన్స్ మీన్స్ ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్, వెదర్ ఇట్ ఇంప్లాయిస్ ద ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్. వాక్యములో ఉండేటువంటి క్రియను తెలియచేస్తుంది. టెన్స్ అనేది వాక్యంలో ఉండేటువంటి క్రియను తెలియచేస్తుంది. Whether it implies the present tense or the past tense or the future tense. ఇది జరిగినటువంటి పనిని బట్టి వర్తమాన కాలాన్ని తెలియచేస్తుందా, భూతకాలాన్ని తెలియచేస్తుందా, భవిష్యత్ కాలాన్ని తెలియచేస్తుందా అని మనకి తెలియచేస్తుంది. జనరల్లీ టెన్సెస్ ఆర్ 3 kinds: present tense, past tense, future tense. What is the present tense? An action of present time. When an action takes action at present. ప్రస్తుతము జరిగే పని, వర్తమాన కాలము అంటాం దాన్ని తెలుగులో. ప్రస్తుతం జరిగే పనిని ప్రెజెంట్ టెన్స్ అని చెప్పటం జరుగుతుంది. పాస్ట్ టెన్స్. What is a past tense? An action of past time. When an action occurred in past, ఇట్ డినోట్స్ పాస్ట్ టెన్స్. గతములో జరిగిపోయిన పనిని తెలియచేసేది పాస్ట్ టెన్స్. దీనిని తెలుగులో భూతకాలము అని చెప్పటం జరుగుతుంది. ఫ్యూచర్ టెన్స్. అన్ యాక్షన్ ఆఫ్ ఫ్యూచర్ టైం. వెన్ అన్ యాక్షన్ అక్కర్స్ ఇన్ ఫ్యూచర్, ఇట్ డినోట్స్ ఫ్యూచర్ టెన్స్. వెన్ అన్ యాక్షన్ అక్కర్స్ ఇన్ ఫ్యూచర్, ఇట్ డినోట్స్ ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్తులో జరిగే పనిని మనము ఫ్యూచర్ టెన్స్ అని చెప్తాం. దీన్ని భవిష్యత్ కాలం అంటాం. మనం తెలుగులో నేర్చుకున్నట్టుగానే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు అని చెప్తాం. ప్రజెంట్ టెన్స్, అన్ యాక్షన్ అకర్స్ అట్ ప్రెజెంట్, దీనిని మనం తెలుగులో వర్తమాన కాలం అంటాం. పాస్ట్ టెన్స్, అన్ యాక్షన్ అకర్డ్ ఇన్ పాస్ట్, దీనిని మనము భూతకాలము అంటాం. ఫ్యూచర్ టెన్స్, అన్ యాక్షన్ విల్ అకర్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగే పని అంటాం. దీన్ని మనము భవిష్యత్ కాలము అని చెప్పటం జరుగుతుంది. బేసికలీ టెన్సెస్ ఆర్ 3 kinds. టెన్సెస్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అనేవి మనం చెప్పుకున్నాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. గీత రీడ్స్ ఎ బుక్. గీత రెడ్ ఎ బుక్. గీత విల్ రీడ్ ఎ బుక్. ఇఫ్ యు అబ్జర్వ్ underlined words in these 3 sentences, we have an idea about tenses. అండర్లైన్ చేసినటువంటి 3 పదాలు కూడా ప్రతి వాక్యంలో ఉండేటువంటి ప్రతి పదాన్ని మనం గమనిస్తే మనకి టెన్సెస్ గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది. గీత రీడ్స్ ఎ బుక్. హియర్ ఇట్ డినోట్స్ ప్రెజెంట్ టైం. గీత రెడ్ ఎ బుక్. హియర్ ఇట్ డినోట్స్ action of past time. Geeta will read a book. Here it denotes
ఫ్యూచర్ టెన్స్, ఇట్ డినోట్స్ యాక్షన్ ఆఫ్ ఫ్యూచర్ టైం. గీత రీడ్స్ ఎ బుక్, రీడ్స్ అనే పదము ప్రస్తుతము జరుగుతున్న పనిని తెలియచేస్తుంది, అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. గీత రెడ్ ఎ బుక్, రెడ్ అనే పదము జరిగిపోయినటువంటి పనిని తెలియచేస్తుంది, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అని అర్థం. గీత విల్ రీడ్ ఎ బుక్, విల్ రీడ్ అనేటువంటి ఈ అండర్లైన్డ్ వర్డ్ని బట్టి యాక్షన్ అనేది భవిష్యత్తులో జరగబోతుంది, ఇది ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి మనకి అర్థం. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ ఆఫ్ ప్రజెంట్ టైం, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ ఆఫ్ పాస్ట్ టైం, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ ఆఫ్ ఫ్యూచర్ టైం. ఈ విధంగా ఇది ప్రజెంట్ టెన్స్ అని, దీనిని మనం పాస్ట్ టెన్స్ అని, దీన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్పొచ్చు. యాజ్ పర్ ద వర్బ్ we have understood the tense form. As per the verb, we have understood the tense form. ఇచ్చినటువంటి క్రియను బట్టే అది ఏ టెన్స్ అనేది మనము చెప్పగలం. The above sentences denote different times of action. If you observe, it denotes different time of action. It also denotes different time of action. It also denotes different time of action. మూడింటికి కూడా ఒకదానితో ఒకదానికి ఎటువంటి సంబంధము లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క సమయాన్ని మనకి తెలియచేస్తుంది. ఇది ప్రస్తుత సమయాన్ని, ఇది జరిగిపోయిన సమయాన్ని, ఇది జరగబోయే సమయాన్ని తెలియచేస్తుంది. In this way, 3 kinds of tenses are useful to us. The above sentences denote different times of action. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు వేరు వేరు సమయాలని తెలియచేస్తున్నాయి. సో ఇన్ దిస్ వే, ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి టెన్సెస్ మనకి ఉపయోగకరం అని చెప్పి మనం చెప్పచ్చు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి వీటిని ఈ 3 మెయిన్ టెన్సెస్ని ఎలా డివైడ్ చేయొచ్చు, హౌ టు డివైడ్ దీస్ 3 మెయిన్ టెన్సెస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. వినోద్ గోస్ టు స్కూల్, వినోద్ ఈస్ గోయింగ్ టు స్కూల్, Vinod has gone to school, Vinod has been going to school. If you observe these 4 sentences, each sentence contains a verb form. Each verb form is varied. 4 వాక్యాల్లోనూ కూడా verb forms అనేవి ఉన్నాయి. ఒక verb formకి ఒక verb formకి డిఫరెన్స్ అనేది మనకి అర్థమవుతుంది. Goes, is going, has gone, has been going. As per the verbs, the meaning is like that. అండర్లైన్ చేసినటువంటి వర్బ్స్ని బట్టి వాటి యొక్క అర్థాలు ఈ విధంగా ఉంటాయి. వినోద్ స్కూల్కి వెళ్ళాడు, లేదా వెళ్తాడు, స్కూల్కి వెళ్తున్నాడు. వినోద్ ఈజ్ గోయింగ్ టు స్కూల్, వినోద్ స్కూల్కి వెళుతూ ఉన్నాడు, ఈజ్ గోయింగ్. వినోద్ హ్యాస్ గాన్ టు స్కూల్, వినోద్ స్కూల్కి ఇప్పుడే వెళ్ళాడు. వినోద్ హ్యాస్ బీన్ గోయింగ్ టు స్కూల్, వినోద్ స్కూల్కి ఎప్పటి నుంచో వెళుతూ ఉన్నాడు, కాసేపటి నుంచి వెళుతూ ఉన్నాడని అర్థం. యాజ్ పర్ ద అండర్లైన్డ్ వర్బ్స్ ద మీనింగ్ ఈజ్ లైక్ హియర్. ఈ విధంగా అండర్లైన్ చేసినటువంటి వర్బ్స్ని బట్టి మీనింగ్ ఈ విధంగా ఉంటుంది. దీనికి 4గింటికి కూడా 4 sentences denote action is in present tense. యాక్షన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనకు తెలుస్తుంది. బట్ ఈ 4 కూడా ప్రెజెంట్ టెన్స్ అయినప్పటికీ కూడా ఒకదానికి డిఫరెన్స్ అనేది, ఆ యాక్షన్ జరిగేటువంటి విధానం, ఆ టైంని బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. హియర్ దీస్ యాక్షన్స్ డినోట్ సేమ్ టెన్స్ బట్ డిఫరెంట్ టైం. హియర్ దీస్ 4 sentences డినోట్ సేమ్ టెన్స్ బట్ డిఫరెంట్ టైం. ఈ వాక్యాలను బట్టి, వాటిలో ఉండేటువంటి వర్బ్స్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, టెన్స్ అనేది ఒకటే, కాలము అనేది ఒకటే, బట్ టైమ్ ఈజ్ డిఫరెంట్. కానీ ఒకదానికి టైం అనేది, సమయం అనేది మనకి వ్యత్యాసం కనపడుతుంది. ఇలానే ఎవ్రీ టెన్స్, వెదర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్, వెదర్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్, వెదర్ ఇట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్, టైమ్ ఈజ్ డిఫరెంట్. ఏ టెన్స్ అయినప్పటికీ టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి ప్రెజెంట్ టెన్స్ ఇచ్చాం.
For an example, present tense is given, but time is different. So we have understood that each main tense has 4 categories. As per the time depends on the tense, each main tense is divided into 4 categories. ఈ విధంగా సమయాన్ని బేస్ చేసుకొని ప్రతి మెయిన్ టెన్స్ని, ఎన్ని మెయిన్ టెన్సెస్ ఉంటాయి? 3 మెయిన్ టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రతి మెయిన్ టెన్స్ని కూడా 4 సబ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ప్రతి మెయిన్ టెన్స్ని కూడా 4 సబ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఏంటి సబ్ కేటగిరీస్? సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీస్ ఆర్ 4 subcategories happening in all the 3 main tenses. ఈ 4 subcategoriesలో ఉన్నటువంటి టెన్సెస్ కూడా ప్రతి మెయిన్ టెన్స్లోనూ రావటం జరుగుతుంది. ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇట్ అపియర్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఆల్సో. ఇలా ఈ 4 సబ్ టెన్సెస్ కూడా ప్రతి మెయిన్ టెన్స్లో కూడా రావటం అనేది జరుగుతుంది. ఇఫ్ వీ లెర్న్ దీస్ సబ్ టెన్సెస్ కేర్ఫుల్లీ వీ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ద మెయిన్ టెన్సెస్. ఈ 4 సబ్ టెన్సెస్ని మనం నేర్చుకున్నట్లయితే ప్రధానమైనటువంటి 3 టెన్సెస్ని కూడా మనము తెలుసుకోవచ్చు. వాట్ ఈజ్ ఎ సింపుల్ టెన్స్? అసలు సింపుల్ టెన్స్ అంటే ఏంటి? అన్ యాక్షన్ సింప్లీ అకర్స్ ఇన్ ఆల్ ద 3 టెన్సెస్. 3 కాలములలోను, ఏంటి 3 కాలములో? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. 3 కాలములలోను ఏ కాలములోనైనా అప్పుడే జరిగే పని. అంటే ప్రజెంట్ టెన్స్లో జరగచ్చు, పాస్ట్ టెన్స్లో జరగచ్చు, ఫ్యూచర్ టెన్స్లో జరగచ్చు అని అర్థం. సింపుల్ టెన్స్ మీన్స్ అన్ యాక్షన్ విచ్ అకర్స్ సింపుల్లీ ఇన్ ఆల్ ద 3 కైండ్స్ ఆఫ్ టెన్సెస్. 3 కాలములలోనూ ఏ కాలములోనైనా అప్పుడే జరిగే పని. ఐ సీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఐ సా సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ షల్ సీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ సీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఐ సా సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ షల్ సీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాజ్ ఫర్ ద verb form we can understand the tense form. వర్బ్ని బట్టే మనము టెన్స్ని చక్కగా గుర్తుపట్టవచ్చు. కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈస్ అ కంటిన్యూస్ టెన్స్? అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ ఆల్ ద 3 మెయిన్ టెన్సెస్. 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. వాట్ ఈజ్ ఎ కంటిన్యూస్ టెన్స్? కంటిన్యూస్ టెన్స్ అంటే సింపుల్గా మనం తెలుగులో చెప్పచ్చు, జరుగుతూ ఉన్న పని. అప్పుడే ప్రారంభించబడాలి, ఎప్పుడో ప్రారంభించబడకూడదు, అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఆల్ ద 3 మెయిన్ టెన్సెస్. 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. ఎన్ని కంటిన్యూస్ టెన్సెస్ ఉంటాయి? ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ ఐఎమ్ వాచింగ్, ఐ వాజ్ వాచింగ్, పాస్ట్ కంటిన్యూస్. ఐ షాల్ బి వాచింగ్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే. పర్ఫెక్ట్ టెన్స్. వాట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ టెన్స్? కంప్లీటెడ్ యాక్షన్. Perfect tense denotes completed action or finished action. An action just completed by some time in all the 3 main tenses. An action just completed by some time in all the 3 main tenses. 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని. పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ 3 కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని. Present perfect, past perfect, future perfect. Present perfect, past perfect, future perfect. We have seen, ఇప్పుడే ముగించబడిన పని. Present perfect. We had seen, గతములో ఒక సమయానికి ముగించబడిన పని. Past perfect. We shall have seen, భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని.
future perfect. Present perfect, past perfect, future perfect. What is a perfect tense? A perfect tense is nothing but an action which has just been completed by some time in all the three main tenses. మూడు కాలములలో ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని అని అర్థం. Present perfect, past perfect, future perfect. Perfect continuous tense. What is the perfect continuous tense? Fourth subcategory. First one, simple tense. Continuous tense, perfect tense, perfect continuous tense. An action being continuing during some time in all the three main tenses. An action which has been continuing during some time in all the three main tenses. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. ఏదో మూడు కాలములు? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. It denotes present perfect continuous. Has been painting, had been painting, past perfect continuous. We have been painting, future perfect continuous. What is a perfect continuous? Perfect continuous ante enti? An action which has been continuing during some time in all the three main tenses. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. It denotes present perfect continuous. It denotes past perfect continuous. It denotes future perfect continuous. In this way, these four subcategories are very important. These are coordinated with each main tense. ఈ నాలుగు సబ్ కేటగిరీస్ కూడా ప్రతి మెయిన్ టెన్స్తోనూ కూడా అనుసంధానం చేయబడి టెన్సెస్గా మనము చెప్పుకోవటం జరుగుతుంది. సింపుల్ టెన్స్ మూడు రకాలు: సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. కంటిన్యూస్ టెన్స్ మూడు రకాలు: ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ టెన్స్ త్రీ కైండ్స్: ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్: ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, future perfect continuous tense. Simple tense means an action which occurs simply in all three main tenses. మూడు కాలములలో ఏ కాలంలోనైనా అప్పుడే జరిగే పని. కంటిన్యూస్ టెన్స్ ద పేరులోనే ఉంది, జరుగుతూ ఉన్న పని. A continuing action in all the three main tenses. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉన్న పని. పర్ఫెక్ట్ టెన్స్ ఫినిష్డ్ యాక్షన్. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా అప్పుడే ముగించబడిన పని. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ an action which been continuing during some time in all the three main tenses. మూడు కాలములలోనూ ఏ కాలములోనైనా కాసేపు జరుగుతూ ఉండే పని. 1 hour జరగచ్చు, 2 hours జరగచ్చు, 3 hours జరగచ్చు. కంటిన్యూస్గా కాసేపు జరుగుతూ ఉండేటువంటి యాక్షన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ వే subcategories of tenses are discussed in this session. And we are going to know the definitions of all three main tenses and the structures of all three main tenses. ఈ సెషన్లో మనము మూడు రకాలైనటువంటి ప్రధాన టెన్సెస్ యొక్క డెఫినేషన్ని తెలుసుకుంటూ వాటి స్ట్రక్చర్స్ని కూడా మనం ఈ సెషన్లో మనము తెలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, గివ్ యువర్ కమెంట్ అండ్ లైక్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్, అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందండి. ఇక మరి మనం లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రీవియస్లీ we learned what are the subtenses and how to coordinate subtenses with main tenses. ప్రీవియస్ సెషన్లో సబ్టెన్సెస్ అంటే ఏంటి, ఆ 4 కేటగిరీస్ యొక్క టెన్సెస్ ఏంటి, సింపుల్ టెన్స్ అని, కంటిన్యూస్ టెన్స్ అని, పర్ఫెక్ట్ టెన్స్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని తెలుసుకొని హౌ టు కోఆర్డినేట్ దీస్ 4 సబ్ కేటగిరీస్ విత్ ఈచ్ మెయిన్ టెన్స్. ఈ 4 రకాలైనటువంటి సబ్ కేటగిరీస్ని ప్రధానమైనటువంటి 3 టెన్సెస్తో ఏ విధంగా అనుసంధానం చేస్తామనేది మనం తెలుసుకోవటం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ డెఫినిషన్ ఆఫ్ ఈచ్ టెన్స్ అండ్ ద స్ట్రక్చర్స్. ఈ సెషన్లో
టెన్సెస్ యొక్క డెఫినేషన్స్ని తెలుసుకొని వాటి స్ట్రక్చర్స్ని మనము తెలుసుకుందాం. ఎస్, earlier we learned that simple continuous perfect continuous tense are subcategories. Again, those 4 subcategories are coordinated with each main tense. 4 రకాలైనటువంటి ఆ సబ్ కేటగిరీస్ యొక్క టెన్సెస్ని ప్రతి మెయిన్ టెన్స్ 3 రకాలైనటువంటి మెయిన్ టెన్సెస్తో కోఆర్డినేట్ చేస్తే ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవటం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రెజెంట్ టెన్స్లో 4 టెన్సెస్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 టెన్సెస్ ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో 4 టెన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్ కంటైన్స్ 4 టెన్సెస్, పాస్ట్ టెన్స్ కంటైన్స్ 4 టెన్సెస్, ఫ్యూచర్ టెన్స్ కంటైన్స్ 4 టెన్సెస్. ఈ విధంగా ప్రతి మెయిన్ టెన్స్కి సబ్ కేటగిరీస్తో కలుపుకొని 4 టెన్సెస్ రావటం జరుగుతుంది. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ ద సేమ్ వే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. In the same way, simple future tense, future continuous, future perfect continuous tense. ఈ విధంగా present tense 4, past tense 4, future tense 4 అనేవి ఉంటాయి. What is simple present tense? An action which occurs simply in present. An action which occurs simply in present. ప్రస్తుతం జరిగే పని. సింపుల్ పాస్ట్ చూద్దాం, ఈ విధంగా మనం అర్థం చేసుకుందాం. An action which occurred in past. గతములో జరిగిపోయిన పని, గతములో జరిగిపోయిన పని. సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. An action which occurs in future. భవిష్యత్తులో జరగబోయే పని, భవిష్యత్తులో జరగబోయే పని. సింపుల్ ప్రెజెంట్, an action which occurs at present. ప్రస్తుతం జరిగే పని. సింపుల్ పాస్ట్, an action which occurred in past. గతంలో జరిగిపోయిన పని. సింపుల్ ఫ్యూచర్, అన్ యాక్షన్ విచ్ విల్ అకర్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయే పని. ఓకే. ప్రెజెంట్ కంటిన్యూస్. వాట్ ఈజ్ కంటిన్యూస్? కంటిన్యూస్ అంటే ఏంటి? జరుగుతూ ఉన్న పని, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూయింగ్ అట్ ప్రెజెంట్. పాస్ట్ కంటిన్యూస్, అన్ యాక్షన్ విచ్ వాజ్ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ పాస్ట్. గతములో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. ఫ్యూచర్ కంటిన్యూస్, అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. చూద్దాం మరలా ఒకసారి. ప్రస్తుతం జరుగుతూ ఉండే పని, గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని, భవిష్యత్తులో ఒక సమయానికి జరగబోతూ ఉండే పని. నెక్స్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. అన్ యాక్షన్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫినిష్డ్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్. అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ జస్ట్ బీన్ ఫినిష్డ్ బై సమ్ టైమ్ అట్ ప్రెజెంట్. ప్రస్తుతము ముగించబడిన పని. అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ జస్ట్ బీన్ ఫినిష్డ్ బై నౌ. ప్రస్తుతము ముగించబడిన పని. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ పాస్ట్. An action which had been completed by some time in past. గతములో ఒక సమయానికి ముగించబడిన పని. ఫ్యూచర్ పర్ఫెక్ట్, an action which will have been finished by some time in future. An action which will have been finished by some time in future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. చూద్దాం మరలా 3 పర్ఫెక్ట్ టెన్సెస్. ప్రస్తుతము ముగించబడిన పని, గతములో ఒక సమయానికి ముగించబడిన పని, భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. నెక్స్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అన్ యాక్షన్ which has been continuing for some time at present. Present perfect continuous మిగిలినటువంటి ఈ 2 పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ యాక్షన్ అనేది గతంలో ప్రారంభించబడుతుంది, పాస్ట్లో ప్రారంభించబడుతుంది, బట్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దో యాక్షన్ అకర్డ్ ఇన్ పాస్ట్, ఇట్ స్టిల్ కంటిన్యూడ్ ఇన్ ప్రెజెంట్.
గతములో పని ప్రారంభించబడినప్పటికీ ఆగకుండా ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాం. అన్ యాక్షన్ విచ్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ సమ్ టైమ్ అట్ ప్రెజెంట్. ఒక పని గతంలో ప్రారంభించబడి తదేకంగా జరుగుతూ ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది. దానిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. Past perfect continuous, an action which had been continuing for some time in past. An action which had been continuing for some time in past. గతములో కొంచెం కాలం పాటు జరిగే పని. గతములో కొంచెం కాలం పాటు జరిగే పని. Future perfect continuous. An action which will have been continuing for some time in future. An action which will have been continuing for some time in future. భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని. గతంలో ప్రారంభించబడి తదేకంగా జరుగుతూ ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది. గతములో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని. భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని. So in this way these three main tenses along with subtenses are discussed. ఈ విధంగా ఈ యొక్క టెన్సెస్ని మనం డిస్కస్ చేయటం జరిగింది. మరొకసారి డెఫినేషన్స్ చెప్దాం. An action occurs at present. ప్రస్తుతం జరిగే పని. An action occurred in past. గతములో జరిగిపోయిన పని. సింపుల్ ఫ్యూచర్. An action which will occur in future. భవిష్యత్తులో జరిగే పని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్కూల్కి వెళ్తాను. నేను స్కూల్కి వెళ్ళాను జరిగిపోయింది. నేను స్కూల్కి భవిష్యత్తులో వెళ్తాను అని అర్థం. కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూయింగ్ అట్ ప్రెజెంట్. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. అన్ యాక్షన్ విచ్ వాజ్ కంటిన్యూయింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ పాస్ట్. గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. ఫ్యూచర్ కంటిన్యూస్. అన్ యాక్షన్ విచ్ విల్ బి కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. వీటికి కూడా ఒక ఎగ్జాంపుల్ చేస్తాం. నేను ప్రస్తుతం మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాను. నేను నిన్న ఈ సమయానికి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాను. నేను భవిష్యత్తులో ఈ సమయానికి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాను. చూద్దాం కంటిన్యూస్ ఎలా ఉందో చూడండి ఒకసారి. Perfect tense, present perfect. An action which has just been completed. ప్రస్తుతము ముగించబడిన పని. Past perfect. An action which had been completed by some time in past. గతములో ఒక సమయానికి ముగించబడిన పని. Future perfect. An action which will have been completed by some time in future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడే పాఠం చెప్పటం ముగించాను. పాస్ట్ పర్ఫెక్ట్లో. నేను గతంలో ఒక సమయానికి పాఠం చెప్పడం ముగించాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్. నేను భవిష్యత్తులో ఒక సమయానికి పాఠం చెప్పటం ముగిస్తాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అన్ యాక్షన్ విచ్ has been continuing for some time. ఒక పని గతంలో ప్రారంభించబడి తదేకంగా జరుగుతూ ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది. Past perfect continuous. An action which had been continuing for some time in past. గతములో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని. Future perfect continuous. An action which will have been continuing for some time in future. భవిష్యత్తులో ఒక పని కొంచెం కాలం పాటు జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదయం 8 నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఉదయం 8 గంటల నుంచి చదువుతూ ఉన్నాను. నిన్న 2 గంటల నుంచి 5 గంటల వరకు నేను చదువుతూ ఉన్నాను. రేపు 2 గంటల నుంచి 5 గంటల వరకు నేను చదువుతూ ఉంటాను. ఈ విధంగా మనము ఈ టెన్సెస్ యొక్క డెఫినేషన్స్ని మనం తెలుసుకోవచ్చు. స్ట్రక్చర్స్ చూద్దాం. ఇప్పుడు మనము టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ని తెలుసుకుందాం. స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఈ స్ట్రక్చర్స్ ఆధారంగా ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అనేది మనము చాలా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
It is easy to us to know the tense form by observing the structure of the verb form. ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఆధారంగా ఆ యొక్క సెంటెన్స్ అనేది ఏ టెన్స్ ఫామ్లో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. లుక్ ఎట్ ది స్ట్రక్చర్స్, వీఆర్ గోయింగ్ టు నో హౌ దీ స్ట్రక్చర్స్ ఆర్ యూస్ఫుల్. ఈ స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా మనకు ఉపయోగకరం అనేది చూద్దాం. వి నో బోత్ ద టెన్సెస్ ఆర్ 12. మొత్తం 3 మెయిన్ టెన్స్లకి సంబంధించి 12 టెన్సెస్ అనేవి ఉంటాయని తెలుసుకున్నాం. దీస్ 4 ఆర్ ప్రెజెంట్ టెన్స్, దీస్ 4 ఆర్ పాస్ట్ టెన్స్, దీస్ 4 ఆర్ ఫ్యూచర్ టెన్స్. These 4 are present tense, these 4 are past tense, these 4 are future tense. And we are going to know what is the structure of simple present. Simple present ni manam recognize cheyali ante ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చర్ ఏ విధంగా నోట్ చేయాలి అనేది మనం చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఎప్పుడు కూడా మనకి V1 మీన్స్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ప్లస్ SRES. ఏంటి SRES? వెనెవర్ దేర్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్స్ యాజ్ ద సబ్జెక్ట్ వి యూజ్ SRES టు ద ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఉపయోగించాల్సినటువంటి వర్బ్ ఫామ్ ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్గా హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్ కానీ వాటిని తెలియచేసేటువంటి నౌన్స్ కానీ ఉన్నప్పుడు ఆ వర్బ్ ఫామ్కి V1 ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి S లేదా ES, అక్కడ వర్బ్ని బట్టి SRES అనేది మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటే దాన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గివ్, రైట్, ప్లే, కమ్, గో. In some situations we add SRES, comes, goes, writes, plays, ఈ విధంగా. What is the structure of present continuous tense? Is or am or are plus ing form. If the subject is singular, we use is plus ing form. If the subject is I, we use am plus ing form. If the subject is plural, we use are plus ing form. Present continuous tense లో సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్తో పాటు ఇంగ్ ఫామ్ ఉపయోగించాలి. ఒకవేళ సబ్జెక్ట్గా ఐ ఉంటే యామ్తో పాటు ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్తో పాటు ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. వాట్ ఈజ్ అన్ ఇంగ్ ఫామ్? అసలు ఇంగ్ ఫామ్ అంటే ఏంటి? వి జస్ట్ యాడ్ ING ఫామ్ టు ఏ వర్బ్. ఇంగ్ ఫామ్ని V1కి మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. గో ప్లస్ ఇంగ్ గోయింగ్, కమ్ ప్లస్ ఇంగ్ కమింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, రైట్ ప్లస్ ఇంగ్ రైటింగ్. ఈ విధంగా ING ఫామ్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. V3 is called past participle. What is past participle? Go, went, gone. Gone is past participle. Come, came, come. Come is past participle. Play, played, played. Played is past participle. ఈ 3 verbsలో ఆఖరుగా చదివిన దాన్ని past participle అంటాం. Has is used for singular subject. సబ్జెక్ట్గా సింగులర్ ఉన్నట్లయితే దానికి హ్యాజ్ ఉపయోగించాలి. ప్లూరల్గా ఉన్నట్లయితే దానికి హ్యావ్ ఉపయోగించాలి. ప్లస్ హ్యాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ద సేమ్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ బ్రాట్ హియర్. అదే హ్యాజ్ లేదా హ్యావ్ని ఇక్కడ మనం తీసుకురావటం జరుగుతుంది. ప్లస్ బీన్ అనేటువంటి ఒక బీ ఫామ్ని తీసుకుంటాం. బీన్ అనే బీ ఫామ్ని తీసుకుంటాం. ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. వాట్ ఈస్ ప్రెజెంట్ పార్టిసిపుల్? ప్రెజెంట్ పార్టిసిపుల్ ఈజ్ ఆల్సో లైక్ అన్ ఇంగ్ ఫామ్. ప్రెజెంట్ పార్టిసిపుల్ కూడా సేమ్ ఇంగ్ ఫామ్ లాగే ఉంటుంది. బట్ కంటిన్యూస్ టెన్స్లో దాన్ని ఇంగ్ ఫామ్ అని పిలవటం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో దాన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అని పిలవటం అనేది జరుగుతుంది. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, హ్యాస్ బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్.
If the subject is plural, have been plus present participle. Has been, present participle is also like inform. Same inform లాగే ఉంటుంది present participle కూడా, but here it is called inform, here it is called present participle. So ఈ విధంగా present tense యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి. Present tense of verb or present tense of verb plus s or es in case of third person singulars. Present continuous is, am, are plus inform. Present perfect has or have plus past participle. Present perfect continuous has or have plus been plus present participle. Come to the structure of simple past tense. Here we use present tense of verb, here we use past tense of verb. ఇక్కడ మనం present tense of verb ని యూజ్ చేస్తాం, ఇక్కడ past tense of verb ని యూజ్ చేస్తాం. Come, came. Come, came. Go, went. Write, wrote. See, saw. ఈ విధంగా past V2 is nothing but past tense of verb. V2 is nothing but past tense of verb. Whenever there is a past tense of verb, that tense indicates it is in simple past tense. ఎప్పుడైతే మనము past tense of verb ని యూజ్ చేసామో అక్కడ టెన్స్ సింపుల్ పాస్ట్ లో ఉంది అని మనకి అర్థమవుతుంది. వాట్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్? జస్ట్ రైట్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ఈజ్ ఆర్ యామ్. ఈజ్ లేదా యామ్ కి పాస్ట్ టెన్స్ ఏది? వాస్. ఆర్ కి పాస్ట్ టెన్స్ ఏది? వర్. Automatically bring inform. In all three continuous tenses we use inform as common. మూడు రకాలైనటువంటి కంటిన్యూస్ టెన్స్ లో కూడా మనము కామన్ గా inform అనేది యూజ్ చేయటం అనేది జరుగుతుంది. మూడు రకాల కంటిన్యూస్ టెన్స్ లో మనం inform ని ఉపయోగించడం జరుగుతుంది. Was is used for singular, were is used for plural. If it is singular, was plus inform. If it is plural, were plus inform. Subject singular అయితే was తో పాటు verb కి ing ఫామ్ చేరుస్తాం. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే were తో పాటు verb కి ing ఫామ్ చేరుస్తాం. Was writing, were playing. ఈ విధంగా. What about structure of past perfect tense? What is past tense of has or have? Had is past tense. Has కి past tense had. Have కి past tense had. కామన్ గా పర్ఫెక్ట్ టెన్స్ లో కామన్ గా వచ్చేది పాస్ట్ పార్టిసిపుల్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ లో కామన్ గా వస్తుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్. మూడు రకాలైనటువంటి పర్ఫెక్ట్ టెన్సెస్ లో కూడా కామన్ గా వచ్చేది V3. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పాస్ట్ పార్టిసిపుల్. హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. వాట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపుల్? రైట్, wrote, written, watch, watched, watched, see, saw, seen. The last form is past participle. Next, what is the structure of past perfect continuous? Yes, what is past tense of has or have? Had. What is common? Been plus present participle. Been plus present participle is common in all the three kinds of perfect continuous tenses. మూడు రకాలైనటువంటి perfect continuous tense లో been తో పాటు present participle అనేది కామన్ గా ఉంటుంది. మూడు రకాలైనటువంటి perfect continuous tenses. ఏంట మూడు రకాలు? present perfect continuous, past perfect continuous, future perfect continuous. ఈ మూడింటిలో కూడా కామన్ గా వచ్చేది been plus present participle, been plus present participle, been plus present participle. Okay, structure of past perfect continuous is had plus been plus present participle. So ఈ విధంగా past tense యొక్క ఫోర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సింపుల్ పాస్ట్, past tense of verb V2. Past continuous was or were, singular was plus inform, plural were plus inform. Past perfect tense had plus past participle. Past perfect continuous had plus been plus present participle. Come to the future tense, simple future. We know every future tense starts with will or shall, will or shall, will or shall. Whether it is simple future, future continuous, future perfect continuous, structure starts with will or shall. ఫ్యూచర్ టెన్స్ లో తప్పనిసరిగా విల్ లేదా షల్ అనేవి వస్తాయి. ఈ ఫ్యూచర్ టెన్స్ లో ఉండేటువంటి నాలుగు కూడా
విల్ ఆర్ షెల్ తో స్టార్ట్ అవుతాయి. సింపుల్ ఫ్యూచర్ విల్ ఆర్ షెల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ V1. దీన్నే మనము V1 అని పిలుస్తాం. విల్ ఆర్ షెల్ ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ వి నో will are shall plus be. What is common? Ing form is common in all three kinds of continuous tenses. మూడు రకాలైనటువంటి కంటిన్యూస్ టెన్సెస్ లో కూడా మనకి ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. బట్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్. ఐ విల్ బి గోయింగ్, షీ విల్ బి కమింగ్, దే విల్ బి ప్లేయింగ్. ఇన్ దిస్ వే what is structure of future perfect? We know future tense starts with will or shall. Just we take have. What is common here? Past participle. Past participle is common in all the three kinds of perfect tenses. Present perfect V3, past perfect V3, future perfect V3. మూడు రకాల పర్ఫెక్ట్ టెన్సెస్ లో కూడా V3 అనేది కామన్ గా ఉంటుంది. బట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో మాత్రం will or shall ప్లస్ have అని చెప్పి పాస్ట్ పార్టిసిపుల్ ని తీసుకోవటం జరుగుతుంది. What is the structure of future perfect continuous? We know every future tense starts with will or shall. ప్రతి ఫ్యూచర్ టెన్స్ కూడా will లేదా shall తో ప్రారంభించబడుతుంది. Bring have alike. ఆ have ని ఇక్కడ తీసుకొస్తాం. We know every perfect continuous contains been plus present participle as common. ప్రతి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కామన్ గా ఉండేది బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్, బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్, బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రతి పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా కామన్ గా ఉండేది బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది ఉంటుంది. సో ఇన్ దిస్ వే ద ఫోర్ కైండ్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ will or shall and present tense of verb V1. Future continuous will or shall be plus ing form. Ing form is common. Future perfect will or shall have plus V3 past participle. It is common in perfect tenses. Future perfect continuous will or shall plus have plus been plus present participle. ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. హౌ ద స్ట్రక్చర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఈ స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా మనకి ఇంపార్టెంట్ అనేది మనం చెప్పగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెంటెన్స్ మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ here it is a sentence, she watched me, she watched me. Can you say which tense it is? ఏ టెన్స్ ఫామ్ లో ఉందో మనం చెప్పగలమా? జస్ట్ అబ్జర్వ్ ద వర్బ్ ఫామ్ వాచ్డ్, వాచ్డ్, వాచ్, వాచ్డ్, వాచ్డ్. ఇట్ కంటైన్స్ ఓన్లీ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. వెన్ ఏ సెంటెన్స్ కంటైన్స్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఎప్పుడైతే వర్బ్ వాచ్డ్ అనేది ఉందో ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని మనకు అర్థమవుతుంది. అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అంటే V2. ఎప్పుడైతే సెంటెన్స్లో V2 ఉందో ఆ సెంటెన్స్ ఏ స్ట్రక్చర్లో ఉందని మనం చెప్పొచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్పి మనము చెప్పొచ్చు. ఇన్ దిస్ వే వీ కెన్ అండర్స్టాండ్ ద టెన్సెస్ బై నోయింగ్ స్ట్రక్చర్స్. ఈ విధంగా స్ట్రక్చర్స్ని అర్థం చేసుకోవడం ద్వారా టెన్సెస్ ఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయని మనము తెలుసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. Thank you for watching. Please subscribe my channel.